వేరే ప్రతిపక్షం వాళ్ళు ఊరికి అడ్డుపెడుతున్నారు. విద్యార్థి సంఘాలంటే నాకు పంచి ప్రేమ. నాన్న విప్లవం గురించి ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళని నాన్న వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీ జోలికి నన్ను రాను. నాన్న విప్లవ పార్టీలోనెళ్ళి విద్యార్థి సంఘాల్లోనెళ్ళి పుట్టి ఎదిగిన ఉన్నాను. మొన్న నన్ను మాట్లాడిన విధానం ప్రకారము మీడియాలో ఒక మాట నన్ను ఓవర్ మాట్లాడినాను కాబట్టి మీనాక్షినాయుడు అన్న గారు పిలిచి నన్ను మందలించడం జరిగినది. అంత కరెక్ట్ మాట్లాడినావు. ఆ మాట అంటారు శివప్ప, నువ్వు దొడ్డనికేరికి నాయకుడు కాదు, మండలానికి నాయకుడు. కాబట్టి నువ్వు దయచేసి మాట్లాడేటప్పుడు నువ్వు ఆలోచించుకొని మాట్లాడాలా. నువ్వు దొడ్డనికేరికి నాయకుడు కాదు, ఆదూరు మండలానికి నాయకుడు అని చెప్పినందుకు నేను ఈరోజు దాన్ని మాట్లాడిన దాని గురించి ఈరోజు మరి మీడియా సమావేశం తరఫున సమావేశం ఏర్పాటు చేసి నేను దానికి వివరణ తెలుపుతున్నాను. దయచేసి యూనియన్ నాయకులు కానీ విద్యార్థి నాయకులు కానీ మిమ్మల్ని ఉద్దేశించి అనే మాట కాదది. కాబట్టి దాని వెనుక ప్రతిపక్షము ఉంది, ఒక ఇద్దరు ముగ్గురు. ఇప్పుడు కూడా మొన్న అనే మాట ఇప్పుడు కూడా నన్ను చెప్తున్నాను అర్థమయ్యేలాగా. దాన్ని నన్ను మొన్న అనే మాట కూడా, ఎందుకంటే దాన్ని ఏం చేయాలో వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు. కానీ విద్యార్థి సంఘాల నాయకులు కానీ మన స్టూడెంట్ కానీ తప్పక అపార్థం చేసుకోవద్దండి. దయచేసి మిమ్మల్ని గురించి కాదు నన్ను అనేది. నేను కూడా కార్మిక సంఘంలోనో విప్లవ పార్టీలోనో ఎదిగి కార్మిక సంఘం నాయకులైనా విద్యార్థుల డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ అన్ని సంఘాల్లోనూ ఎదిగి వచ్చినవాడు. కాబట్టి మీ గురించి నేను అనలేదు, మీరు తప్పుగా అపార్థం చేసుకునొద్దండి. నన్ను ఏమంటే పేరు గుడిసి అనింటే అక్కడ వెళ్ళిపోతున్నా, మీ మీద డైవర్ట్ చేసినారు. దయచేసి ఈ రోజునల్లి మీరు నా పైన ఏవైతే అబండాలు వేసినారో మీ గురించి కాదు, విద్యార్థి సంఘాలంటే నాకు పంచి ప్రేమ. నాన్న విప్లవం గురించి విప్లవ పార్టీలోనెళ్ళి విద్యార్థి సంఘాల్లోనెళ్ళి పుట్టి ఎదిగిన ఉన్నాను. కాబట్టి మీరు తప్పగా అపార్థం చేసుకోవద్దని విద్యార్థి సంఘాల నాయకులకి స్టూడెంట్కి చెప్పేది ఒకటే. నాకు వ్యతిరేకం అంటే ఒక ప్రతిపక్షమిడ వైసీపీ. వాళ్ళ గురించి నన్ను నానా ఇబ్బందులు పెట్టినారు ఇంతకుముందు. కాబట్టి వాళ్ళ గురించి ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. కాబట్టి ఇది ఎప్పుడు ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది. అది ఎవరనేది వాళ్ళకి జరిగినప్పుడు మీకు అర్థమవుతుంది. దయచేసి యూనియన్ నాయకులు కానీ విద్యార్థి నాయకులు కానీ స్టూడెంట్ కానీ తప్పుగా నా పైన అభండాలు వేసినందుకు మీరు తప్పుగా ఆలోచన చేసుకోవద్దండి. క్షమించి నేను మిమ్మల్ని చెప్పేది ఒకటే, నాకుండేది ప్రతిపక్షం నాయకుల పైన. ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళని నాన్న వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీ జోలికి నన్ను రాను. నాన్న విప్లవం అంటే నాకు పంచి ప్రేమ. నాకు విద్యార్థి సంఘాలు కానీ విద్యార్థి నాయకులు కానీ యూనియన్ నాయకులు కానీ నాకు ప్రేమ. మీకు ఏమన్నా వచ్చినా కూడా నాన్న మీకు అండగా నిలబడి ఉండేవాళ్ళను. కాబట్టి ఈ రోజునల్లి నన్ను వివరణ ఇవ్వాలని నాయనన్న కూడా నాకు మీనాక్షినాడన్న పిలిచి నన్ను మందలించడం జరిగినది. కాబట్టి అన్న కొద్దిగా మాట్లాడిండేది వాస్తవేనని మరి ఎదపడను. కానీ వాళ్ళ గురించి కాదు, వేరే ప్రతిపక్షం వాళ్ళు ఊరికి అడ్డుపెడుతున్నారు, స్టూడెంట్ని కూడా తప్పుడుగా పట్టిస్తున్నారు. దాని గురించి ఆలోచించి మాట్లాడినాను. కాబట్టి వాళ్ళ గురించి యూనియన్ నాయకుల గురించి కాదు, స్టూడెంట్ గురించి కాదు. ఇప్పుడు ఈరోజు కూడా నన్ను అనే మాట రేపు రాబోయే టైంలో కూడా ఎప్పుడు జరుగుతుందో వాళ్ళకి వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు. మీరు తప్పుడు ఆలోచన చేసుకొని నా మీద మీరు చెడ్డ దుష్ప్రచారం వదులుకునండి. మాకు ఎలాంటి సంబంధం లేదు. విప్లవ పార్టీ సంబంధించిన వాళ్ళు యూనియన్ నాయకులు మా సోదరులు, మా అన్నదమ్ముల లెక్క.
నాను ఎవడు రౌడీ ఎవడు గుండా అంటే వాళ్ళ దగ్గర చూసుకునేవాడు. దయచేసి విప్లవ నాయకులకి, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ అందరూ యూనియన్ నాయకులకి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. నా పేరు దొడ్డనికి కె శివప్ప, ఆదోని తెలుగుదేశం మండల అధ్యక్షుడు. అన్న ఇప్పుడు నేనేమంటామంటే విద్యార్థి సంఘాలు వచ్చేసి మీ మీదేం కోపం లేదు, కానీ విద్యార్థులకు సంబంధించిన ఆట స్థలంలోన మీరు భవనం నిర్మించారు, అది కరెక్ట్ కాదు. ఆ స్థలము విద్యార్థులకు చెందాలని చేస్తున్నారు. మరి ఇప్పుడు విద్యార్థి సంఘాలు చేసిన ఉద్యమాన్ని గౌరవించి మీరు ఆ స్థలము విద్యార్థులకు ఇస్తారా, లేకుంటే ఏంటి మీ అభిప్రాయం చెప్పండి. కరెక్ట్, మంచి ప్రశ్న అది. ఆ స్థలము స్కూల్స్ ఆవరణలో కట్టినారని అన్నీ నేను ఇంతకుముందు 25 లక్షలు పంచాయతీ ఆఫీస్ శాంక్షన్ అయింది ఆడే కట్టాలని. కానీ కొద్దిగా అప్పుడు ఉండే మాజీ సర్పంచ్ సీనన్న దాన్ని వెనక్కిపోయా, అది వెనక్కి అయిపోయా. మరి అండర్గా ఓవర్ ట్యాంక్ కట్టినాం, అండర్గా ట్యాంక్ కట్టినాం, వాల్మీకి విగ్రహం కట్టినాం, పొసులు స్టాండ్ వేసినాం. కాబట్టి మేము కూడా ఏదో పార్టీ ఆఫీస్ పెట్టుకుంటే బాగుంటుంది, కూర్చునేదానికి లేదని కానీ పెట్టుకున్నాం. అది అన్న ఇంకొకటి ఏమంటే మీరు పార్టీ ఆఫీస్ అన్నప్పుడు ఆ స్థలము పార్టీ పేరు మీద ఉండదు కదా రిజిస్ట్రేషను, మీ పిల్లల మీద ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు? అది కరెక్ట్ ప్రశ్న. మీరు సార్ మాము దెబ్బతిన్నాం. ఇంతకుముందు పొలం కొన్నాను, వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు రిజిస్టర్ అయింది, కొనిన చేనే నా పైన రౌడీ సీటి రేప్ కేసు పెట్టి ఇడిపించినారు పొలాన్ని. మరి ఇది కూడా ఊరికే మన పార్టీ ఆఫీస్ అని కడితే రేపొద్దున మీనాక్షి నాయుడు, చంద్రబాబు నాయుడు అంత మంచి ప్రభుత్వం కాదు, గవర్నమెంట్ మారితే. కాబట్టి ఆ జేసీబీలతో గడిపించవచ్చు రేపు ఆ ఆఫీస్ని. కాబట్టి ఆ ఉద్దేశంతో ఒకటి బలమైన కారణం ఉండాలి మనకి. ఒకవేళ పట్టా ద్వారా కట్టినా కూడా రేపు వచ్చినాక గవర్నమెంట్ మారితే రేపు ఆ ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యే మాటలు వింటాడు ఎంఆర్ఓ, పట్టాలు కూడా రద్దు చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పట్టా కూడా చెల్లదు. కొంతమంది అంటారు పట్టా చేసుకోవాల్సి ఉంటుంది, ఆ పట్టా కూడా చెల్లదు. కాబట్టి ఇది ఒక రిజిస్ట్రేషన్ మాదిరిగా ఉంటే మనం అవసరం వస్తే కోర్టుకు పోతాం. అన్న ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే లింక్ డాక్యుమెంట్స్ చూపించాల, కానీ ఆ స్థలం మీరు కట్టిన స్థలము పాఠశాలకు సంబంధించింది, లింక్ డాక్యుమెంట్ లేకుండా మీరు ఎలా రిజిస్టర్ చేసుకున్నారు? కరెక్ట్ ప్రశ్న. చాలామందికి ప్రశ్న ఇదే. దానికి రిజిస్ట్రేషన్ కావాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. స్కూలు స్థలం అంటే రిజిస్ట్రేషన్ కాదు. స్కూల్ పేరే లేదు. దొడ్డనకేరి గ్రామ కంఠానికి చెందిన క్రైమ్ కాని ఈశ్వరుడం భూమి. ఆ దాంట్లోన ఏ ఆఫీస్ అయినా కట్టొచ్చు. ఏ వ్యక్తిగతంగా స్కూల్ ఉంది, కానీ దొడ్డనకేరి గ్రామానికి సంబంధించిన పరంపోగు గ్రామ కంఠం కాబట్టి మొత్తం దొడ్డనకేరిలో 200-300 ఇండ్లు ఇక్కడ పరంపోగు అయితేనేమి కొన్ని 200 ఇండ్ల వరకు ఇదే గ్రామ కంఠంలోన కరెంటు మీటర్ గురించి, ఆ బిల్లు, ఇంటి గుర్తు గురించి తీసుకొని రీఛార్జ్ చాలామంది చేసుకున్నారు. అదే ప్రకారం నేను కూడా గ్రామ కంఠం అనే ఉంది కాబట్టి రిజిస్టర్ అయింది అదే. ఇప్పుడు దాన్ని ఆన్లైన్ కొడతారు. స్కూల్ ఆవరణలో ఈ సర్వే నెంబర్ స్కూల్ ఉంది అని ఉంటే నీవు ఎవరు చెప్పినా కూడా ఆ రిజిస్టర్ కాదు. ఒకటి అర్థం చేసుకున్నారా? దయచేసి వీళ్ళు కూడా చూసింటారు. కాబట్టి గ్రామ కంఠానికి నానే కాదు చాలామంది నేనే రిజిస్టర్ చేయించినాను. అదే ప్రకారంగా మనకు ఒక బలమైన కారణం ఉంటే రేపు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఆఫీసుని ఏం ముట్టుకోకూడదు. ఆఫీసు ప్రజలది, అది నాది కాదు. ప్రజలు ఇంకా ఒకటి ఉంది పక్కన, మరి ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలా. ఆ ఎన్టీఆర్ విగ్రహం కూడా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను? నా ప్లేస్లోనే ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని 124 ఏలో సర్వే నంబర్
సొంతము నా భార్య పేరు రిజిస్టర్ అయింది. అప్పుడు ఏం చేసిరి, రాజశేఖర్ రెడ్డి విగ్రహం నా ప్లేస్లోనే పెట్టినాను, నానే చెప్పినాను పెట్టుకున్నానని పెట్టినారు. కాబట్టి దానికి ఎదురుగా మరి ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని కట్టగడితే నా పైన నా భార్య పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి దాన్ని వదులుకున్నాం. కొంతమంది ఏమంటారు, వద్దు ఇక్కడ వద్దు, ఆడ పైన మున్సిపల్ పైన ఉంటే ఇల్లు శ్మశానకాలు వద్దు, ఇది ఆగేదే అక్కడ పెడితే బాగుంటుందని ప్రజల అభిప్రాయం మేరకు అది కూడా అటు పెట్టాలని ఆ ఉద్దేశం తప్ప నాకు కావాలా, నా పిల్లలకు కావాలా, నా కొడుకు కావాలనే ఉద్దేశం కాదు. కాబట్టి ఒకరి షేన్ రిజిస్టర్ చేసుకుని షేన్నే ఇడిపించి విద్యార్థి సంఘాలు కానీ స్టూడెంట్ కానీ మీరు ఒకటే అర్థం చేసుకునండి, నా కుటుంబానికి కానీ నాకు కానీ ఏ రోజు నన్ను ఆశపడలేదు. నా 40 ఏళ్ళ రాజకీయము నన్ను సంపాదన నన్ను ఆస్తి అమ్ముకొని పురాణం అమ్ముకొని నన్ను బతుకుతున్నాను. కాబట్టి ఇవల్ల రేపొద్దున ఇబ్బంది కాకుండా ఆ ఆఫీసుకి కానీ ఎన్టీఆర్ విగ్రహానికి కానీ ఎవరు దానికి అడ్డుకోకుండా చేసినాను తప్ప నాకు కానీ నా కుటుంబానికి కానీ ఏమాత్రం అవసరం లేదు. రేపే కానీ మీ ఆధ్వర్యంలో మీరు అందరూ ఒప్పుకుంటే తిరిగి ఏదానికి ఏం చెందాలో దానికి చేసిస్తాం మీ ఆధ్వర్యంలోనే. చేసేసి మీరు విద్యార్థి సంఘాలు స్టూడెంటు వేరే వాళ్ళ మాటలని వేరే రకంగా అర్థం చేసుకుని వద్దండి. దయచేసి మేము మొక్కు చెప్తాను. ఇది నా పేరు కె శివప్ప, దొడ్డనికేరి మండల టీడీపీ పార్టీ మండల అధ్యక్షుడు.